ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి డి పద్మజ శ్రీనివాస్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. పద్మజ శ్రీనివాస్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే, అలాగే ఈరోజు వస్త్రదానం కూడా చేయడం జరుగుతుంది. మరియు అన్నదానంతో పాటు వస్త్రదానం చేస్తున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా ఈ 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి డి పద్మజ శ్రీనివాస్ గారిచే మకర సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా క్రీస్తు శేషులు శ్రీ డి శ్రీనివాస్ గారి జ్ఞాపకార్థంగా, క్రీస్తు శేషులు మండూరి వెంకట సుబ్బమ్మ గారి జ్ఞాపకార్థంగా, క్రీస్తు శేషులు శ్రీ దండమూడి వెంకట్రావు గారి జ్ఞాపకార్థంగా, క్రీస్తు శేషులు శ్రీమతి భూషేంద్రమణి గారి భూషేంద్రమణి గారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే అన్నదానంతో పాటు వస్త్రదానం కూడా చేయడం జరుగుతుంది. మరియు క్రీస్తు శేషులు పితృదేవతలైన పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి తెలుపుతూ, అలాగే క్రీస్తు శేషులు పితృదేవతల ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పితృదేవతల గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ ఉదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు, ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ, మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అలాగే మంచితనానికి మారు పేరుగా కలమషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ, అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, పితృదేవతలందరికీ కూడా ఈరోజు నైవేద్యం సమర్పించి మరియు వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ, పితృదేవతలందరికీ నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి డి పద్మజ శ్రీనివాస్ గారికి, చిరంజీవి చోళా భార్గవ్ గారికి, నవ్యశ్రీ గారికి, చిరంజీవి చంద్రహాస్ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘ ఆయుష్మాన్ భవ. మీ కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి డి పద్మజ శ్రీనివాస్ గారికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఈరోజు పితృదేవతల జ్ఞాపకార్థంగా సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా ఈరోజు మీరు వస్త్రదానం చేస్తున్నారు, మేము వస్త్రదానం స్వీకరిస్తున్నాం. వస్త్రదాత సుఖీ భవ. వస్త్రదాత వస్త్రదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. అలాగే ఈరోజు శ్రీమతి డి పద్మజ శ్రీనివాస్ గారు పితృదేవతల జ్ఞాపకార్థ సందర్భంగా, అలాగే సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు బెల్లం పొంగలి, అలాగే ఫ్రూట్స్ అరటి పండ్లు, పూరి, సెకినాలు, అలాగే బగారా రైసు, వంకాయ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అన్నవరదీల